హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే ప్రశ్నలు రీజనింగ్కి సంబంధించినవి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రశ్న మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ గత ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, రైల్వేలోని ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలే చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే వేల మంది తప్పు ఆన్సర్, ఓకేనా, రాంగ్ ఆన్సర్ పెట్టి రావడం జరిగింది. మీరు ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగితే మీ రీజనింగ్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. ప్రతి ప్రశ్న కేవలం కొన్ని సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో షార్ట్కట్ ట్రిక్స్ కూడా మీకు నీట్గా చెప్తాను. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఓకేనా. మొదటి ప్రశ్నలో మీకు ఏంటి, తర్వాత ప్రశ్న ఏంటి, వాటిని ఎలా చెయ్యాలి నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకేనా. చాలామంది డైరెక్షన్స్ టాపిక్ అంటేనే జనరల్గా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇట్లా లెఫ్ట్ తిరిగాడు, రైట్ తిరిగాడు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఓకేనా. ఇది నార్మల్ పద్ధతి. కానీ వాటిని జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేసేటటువంటి ట్రిక్స్ అనేది ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్స్ తీసుకోండి. నోట్స్ తీసుకొని నేను చెప్తున్నటువంటి పాయింట్స్ని మీరు కంపల్సరీగా రాసుకోవాలి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, కంపల్సరీగా రాసుకోండి, ఓకేనా. మనకు డైరెక్షన్స్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? ఒక ప్లస్ గుర్తు, ఓకేనా. అలా గుర్తు పెట్టుకోండి, ప్లస్ గుర్తు. దీంట్లో ఇక్కడ నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఓకేనా. మీరు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. క్లాక్ వైజ్ అంటే ఇది డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది డైరెక్షన్, ఓకేనా. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇది కదా. సో డైరెక్షన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇవి. సో ఇవే ఉంటాయి. అయితే మీకు నోట్స్ తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కొన్ని రాసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, వెన్ ఏ పర్సన్ టర్న్స్ వన్ టైమ్ రైట్ అండ్ వన్ టైమ్ లెఫ్ట్, ద డైరెక్షన్ ఆఫ్ దిస్ పర్సన్ డస్ నాట్ చేంజ్, ఓకేనా. వన్ టైం రైట్ అండ్ వన్ టైం లెఫ్ట్ తిరిగాడు అంటే ఒక పర్సన్, అతని యొక్క డైరెక్షన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు, ఓకేనా. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ వచ్చేసరికి, వెన్ ఏ పర్సన్ టూ టైమ్స్ రైట్ ఆర్ టూ టైమ్స్ లెఫ్ట్, ఓకేనా. టూ టైమ్స్ రైట్ ఆర్ టూ టైమ్స్ లెఫ్ట్, అప్పుడు ఆ పర్సన్ యొక్క డైరెక్షన్ అనేది ఏంటంటే జస్ట్ ఆపోజిట్ అనమాట. ప్రీవియస్గా ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇది రెండో కండిషన్. మూడో కండిషన్ వచ్చేసరికి ఖచ్చితంగా రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, ఓకేనా. చాలా స్పీడ్గా మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఇవి చెప్పిన తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది, ఓకేనా. వెన్ ఏ పర్సన్ టర్న్స్ ఫోర్ టైమ్స్ రైట్ ఆర్ ఫోర్ టైమ్స్ లెఫ్ట్, ఓకేనా. ఫోర్ టైమ్స్ రైట్ ఆర్ ఫోర్ టైమ్స్ లెఫ్ట్, దెన్ డైరెక్షన్ ఆఫ్ దిస్ పర్సన్ అగైన్ డస్ నాట్ చేంజ్. ఇతని యొక్క డైరెక్షన్ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, నో చేంజ్ అనమాట, ఓకేనా. ఈ మూడు కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, మీకు 3 లెఫ్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఇచ్చినటువంటి డైరెక్షన్కి 3 రైట్ తీసుకుంటే ఇచ్చినటువంటి డైరెక్షన్కి 1 లెఫ్ట్, ఇది కూడా రాసుకోండి, ఓకేనా. అదే 3 లెఫ్ట్ ఇచ్చారనుకోండి, అంటే 3 లెఫ్ట్ ఇస్తే ఇక్కడ వచ్చినటువంటి 3 లెఫ్ట్కి మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉండాలంటే 1 రైట్. ఇవి రాసుకోండి, మీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ని ఎంత తక్కువ టైంలో చేస్తామో మీకే అర్థమవుతుంది. ఏ పర్సన్ స్టార్ట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్, హీ టర్న్స్ 45 టైమ్స్ టు హిజ్ రైట్ అండ్ 45 టైమ్స్ టు హిజ్ లెఫ్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ, ఓకేనా. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నాడు. అతను వరుసగా 45 సార్లు కుడివైపు, 45 సార్లు ఎడం వైపు తిరిగాడు. ఇప్పుడు అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు? ఈ క్వశ్చన్ని నార్మల్గా చేయాలంటే మీరు 45 సార్లు రైట్ తిరగాలి, 45 సార్లు లెఫ్ట్ తిరగాలి. ఇన్నిసార్లు తిరగాలి అంటే నార్మల్గా చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలంటే, మనకిచ్చిన డైరెక్షన్స్ సింపుల్గా రాసుకోండి. ఎంత 45 రైట్ అన్నారు కాబట్టి 45 రైట్, అదేవిధంగా 45 లెఫ్ట్ అన్నారు, లెఫ్ట్ని ఎల్ అనుకుంటున్నాను నేను, ఓకేనా. లెఫ్ట్ ఎల్ అనుకుంటున్నాను. ఇప్పుడు 45 రైట్ మైనస్ 45 లెఫ్ట్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0, ఓకేనా.
ఈ రైట్ లెఫ్ట్ అనే లెటర్స్ పక్కన పెడితే 45 - 45 0, అంటే దెర్ ఈజ్ నో, అంటే డస్ నాట్ చేంజ్ అనమాట. డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. అతను నార్త్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు అంటే నార్త్. స్టార్టింగ్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చాడో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ తెలియాలి మనకి. 0 వీటిని మైనస్ చేస్తే 0. ఇంకొకటి కూడా చెప్పాలంటే 45 ఆర్ 45 ఎల్, లెఫ్ట్ రైట్. మీకు ఒక కండిషన్ చెప్పాను, ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఏంటి అది? వెన్ ఏ పర్సన్ టర్న్స్ 1 టైం రైట్ అండ్ 1 టైం లెఫ్ట్. ఇక్కడ కూడా 1 టైం రైట్ 1 టైం లెఫ్ట్. సేమ్ 1 1 రైట్ లెఫ్ట్, సేమ్ ఒకటే ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా 45 45 ఉంది, రైట్ లెఫ్ట్. ఇక్కడ కూడా మనకి డైరెక్షన్ అనేది మారదు. ఓకేనా, మీకు అర్థమైతే నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ రాగానే సింపుల్గా చూసి ఆన్సర్ చేసి వెళ్తారు. చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఈ టేక్స్ 14 రైట్ టర్న్స్ అండ్ 16 లెఫ్ట్ టర్న్స్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. ఒక వ్యక్తి తూర్పు వైపు ప్రయాణిస్తున్నాడంట. అతను 14 సార్లు కుడివైపు 16 సార్లు ఎడం వైపు తిరిగాడు. ఇప్పుడు అతను ఏ దిశ వైపు ముఖం చేసి ఉన్నాడు? దీన్ని ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. మనకి 14 సార్లు కుడివైపు, మీరు డైరెక్షన్ అలాంటివి వేసుకోవద్దు. డైరెక్ట్గా ఇక్కడ చూస్తే 14 సార్లు కుడివైపు అంటే ఏంటి? 14 R అని రాసుకున్నాను. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే దీన్ని కూడా చేద్దాం. 16 సార్లు ఎడం వైపు తిరిగాడు అంటే 16 సార్లు ఇక్కడ రాస్తున్నాను చూడండి, 16 లెఫ్ట్ అనమాట. ఓకేనా, 16 లెఫ్ట్ 14 రైట్, ఇవే ఇచ్చారు కదా. ఇప్పుడు అతను ఏ దిశ వైపు ముఖం చేసి ఉన్నాడు? డైరెక్షన్ అనేది కనుక్కోవాలి. విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. డైరెక్షన్ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ పక్కన ఉంచండి. ఇప్పుడు 16లోంచి 14ని తీసివేయండి. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ ఎక్కువ ఉందా రైట్ ఎక్కువ ఉందా? లెఫ్టే ఎక్కువ ఉంది. 16 అనేది ఎక్కువ కదా 14 కంటే, కాబట్టి ఆ లెఫ్ట్ 2 లెఫ్ట్ అనేది రాసుకోవాలి. ఓకేనా, ఇలా రాయడం తెలియాలి. ఓకేనా, 16 - 14, మనకి 16 అనేది పెద్దది కాబట్టి అక్కడ ఉన్న డైరెక్షన్ని ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, 2L అంటే 2 రైట్ అనమాట. అంటే మనకి ఒక వ్యక్తి తూర్పు వైపు ప్రయాణిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎక్కడ? తూర్పు వైపు, ఇటు సైడ్ అనమాట, ఈస్ట్ సైడ్ ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు అతను ఏ దిశ వైపు ముఖం చేసి ఉన్నాడు అంటే, ఓకేనా, మీకు సెకండ్ కండిషన్ ఒకటి చెప్పాను. ఏంటది? స్టార్టింగ్లో చెప్పినవి అందుకే రాసుకోమన్నాను. సెకండ్ కండిషన్ ఒకటి చెప్పాను. ఏంటది? వెన్ ఏ పర్సన్ 2 టైమ్స్ రైట్ ఆర్ 2 టైమ్స్ లెఫ్ట్, ద డైరెక్షన్ ఆఫ్ దిస్ పర్సన్ జస్ట్ ఆపోజిట్ టు ప్రీవియస్ డైరెక్షన్. ఓకేనా, ఇక్కడ 2 టైమ్స్ లెఫ్ట్ ఇచ్చారు. 2 టైమ్స్ లెఫ్ట్ ఇచ్చినా 2 టైమ్స్ రైట్ వచ్చినా మనకి ఖచ్చితంగా స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దాని ఆపోజిట్ డైరెక్షనే మనకి డైరెక్షన్ అవుతుంది. ఓకేనా, దీనికి ఆపోజిట్, ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి? ఇటు సైడే కదా. ఈస్ట్కి ఆపోజిట్ ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. ఇది తెలియాలి స్టార్టింగ్, అందుకే ఈ ప్లస్ గుర్తు మీకు వేసింది. ఓకేనా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి? వెస్ట్. సింపుల్గా వెస్ట్, పడమరం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆన్సర్ చేసి సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. మీకు చెప్పడానికి నేను 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ తీసుకుంటున్నాను, కానీ మీరు చూడగానే ఈ కండిషన్ తెలిస్తే ఈజీగా చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, నార్మల్గా చేసుకుంటూ వెళ్ళొద్దు, టైం అనేది వేస్ట్ అవుతుంది. మీకు అందరూ చాలా స్పీడ్గా ఉండాలని చెప్పేసి మీకు ఈ యొక్క మెథడ్స్ అనేది నేర్పిస్తున్నాను. కంపల్సరీగా మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. చాలామంది రీజనింగ్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి ట్రిక్స్ అనేది తెలుసు. ఓకేనా, మీకు తెలియకపోతే నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటి మనకి ఆపోజిట్, సింపుల్గా మీరు నార్మల్గా ఏం చేయండి. ఎంత వచ్చింది ఫైనల్గా మనకి? 16 - 14 అంటే 2 లెఫ్ట్ వచ్చింది కదా. 2 లెఫ్ట్ అంటే ఈస్ట్ సైడ్ ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్. అక్కడి నుంచి ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇతనికి లెఫ్ట్ ఏముంటుంది? ఇదే కదా లెఫ్ట్. సో 2 లెఫ్ట్ అంటే 2 టైమ్స్ లెఫ్ట్ తిరగాలి. ఇప్పుడు ఇక్కడికి లెఫ్ట్ తిరిగాడు. ఇక్కడి నుంచి మరలా లెఫ్ట్ అంటే ఇటు సైడే కదా. సో ఈ డైరెక్షన్ ఏంటి మనకి? వెస్ట్. నార్మల్గా చూసుకున్నా కానీ మీకు వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్గా నేను చెప్పిన కండిషన్ ప్రకారం వెళ్ళండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ ఈజ్ డ్రైవింగ్ టువర్డ్స్ సౌత్. హీ టేక్స్ 42 కన్సిక్యూటివ్ రైట్ టర్న్స్. విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. ఒక వ్యక్తి దక్షిణం వైపు డ్రైవ్ చేస్తున్నాడు. అతను వరుసగా 42 సార్లు కుడివైపు తిరిగాడు. ఇప్పుడు అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు? ఓకేనా, ఏ దిశ వైపు చూస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక్క 42 టైమ్స్
42 సార్లు కుడివైపు అని చెప్పేసి మాత్రమే ఇచ్చారు. ఒక డైరెక్షన్ ఇచ్చారు స్టార్టింగ్లో. ఒక వ్యక్తి దక్షిణం వైపు డ్రైవ్ చేస్తున్నాడని ఇచ్చారు. అతని డైరెక్షన్ కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్ ఎలా చేయాలంటే ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రాసేసుకొని దాన్ని చెప్పిన విధంగా చేయండి. బై 4తో డివిజిబుల్ చేయాలి. బై 4 గుర్తుపెట్టుకోండి. బై 4 ఇలాంటి క్వశ్చన్కి బై 4తో చేస్తే మీకు ఏంటంటే డైరెక్షన్స్ చేయకుండా ఈజీ చేయడం కోసం నేను ఈ మెథడ్స్ చెప్తున్నాను. ఇవి రాసుకొని జాగ్రత్తగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా ఎగ్జామ్లో చాలా స్పీడ్గా ఉంటారు. డైరెక్షన్స్ మీకు టైం టేకన్ లాగా ఇస్తూ ఉంటారు, కానీ ఇలాంటి కండిషన్స్ మీరు నేర్చుకుంటే అక్కడ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, బై 4తో చేస్తే 4 1లు 4 10లు, రిమైనింగ్ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఆ 2 ఏంటి మనకి? రిమైండర్ కదా, శేషం కదా. ఆ శేషం ఏదైతే వచ్చిందో అది మనకి ఏంటి? ఇక్కడ 42 ఏంటివి? రైట్లు అనమాట. వీటిలో శేషం ఏంటి? 2 అంటే 2 రైట్ అని అర్థం. ఓకేనా? 2 రైట్ వచ్చిందంటే మీకు ఇందాకలా 2 లెఫ్ట్ వస్తే ఆర్ 2 రైట్ వస్తే అని సెకండ్ కండిషన్ చెప్పాను కదా. 2 రైట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్. సౌత్ అంటే ఏంటి? కిందకు ఉంటుంది. సౌత్ యొక్క ఆపోజిట్ ఏంటి? నార్త్ కదా. కాబట్టి ఆప్షన్ ఏ నార్త్ అనమాట. ఓకేనా? 2 రైట్ అంటే నార్త్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఏ పర్సన్ వాక్స్ టువార్డ్స్ వెస్ట్. He turns 25 times to his right and 10 times to his left. Which direction he is facing now? ఒక వ్యక్తి పడమరం వైపు నడుస్తున్నాడు. వెస్ట్ డైరెక్షన్ ఇచ్చారు. అతను 25 సార్లు కుడివైపు 10 సార్లు ఎడం వైపు తిరిగాడు. ఇప్పుడు అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు? ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం రాసుకుందాం. 25 రైట్ ఇచ్చారు అండ్ 10 లెఫ్ట్ ఇచ్చారు. -10 లెఫ్ట్ రాసుకోండి. ఓకేనా? మీకు ఒకే కండిషన్లోకి తీసుకెళ్తున్నాను. 25 రైట్ -10 లెఫ్ట్. ఇప్పుడు రైట్లు లెఫ్ట్లు పక్కన ఉంచితే మనకి పెద్ద వాల్యూ దగ్గర ఏముంది? రైట్ డైరెక్షన్ ఉంది. చివర మనకి రైట్ డైరెక్షనే వస్తుంది. 25 - 10 అంటే 15 రైట్. 15 రైట్ వచ్చింది కదా. ఇలాంటప్పుడు బిఫోర్ మీకు 42/4 చేయమన్నాను కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇలాంటి కండిషన్లో కూడా మనకి 15/4 చేయండి. 15/4 చేస్తే ఏంటి? 4 1లు 4 3లు 12 పోద్ది. 4 3లు 12, 4 16 అంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి 4 4లు పోదు. 4 3లు 12. 4 3లు 12 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? 3 మిగులుతుంది. రిమైండర్ 3. శేషం అనేది 3 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి? 3R. ఎందుకంటే 15R కాబట్టి, అంటే 15 రైట్ కాబట్టి మనకి ఇక్కడ 3 వచ్చిందంటే 3 ఏంటి? 3 రైట్ అనమాట. ఓకేనా? 3 రైట్. 3 రైట్ వస్తే మీకు స్టార్టింగ్లో కండిషన్ చెప్పాను. 3 రైట్ వచ్చినప్పుడు 1 లెఫ్ట్ అని, 3 లెఫ్ట్ వచ్చినప్పుడు 1 రైట్ అని. స్టార్టింగ్ కండిషన్స్ రాసుకుంటే ఒకసారి పేపర్ తిప్పి చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 రైట్ 1 లెఫ్ట్ అని అర్థం కదా. 3 రైట్ అంటే 1 లెఫ్ట్. మనకి 3 రైట్ వచ్చింది. ఎలా చేయాలో కూడా చెప్పాను. 15/4 చేస్తే శేషం 3 వచ్చింది. అది 3 రైట్కి తీసుకోవాలి. 3 రైట్ అంటే 1 లెఫ్ట్ అని కండిషన్ చెప్పాను. ఓకేనా? 1 లెఫ్ట్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంది? వెస్ట్. వెస్ట్ అంటే ఏంటి? ఇటు సైడ్ ఉంటుంది. వెస్ట్ ఇటు ఉంటుందంటే దీనికి ఇటు సైడ్ చూస్తున్నప్పుడు మనకి రైట్ ఇటు ఉంటుంది, లెఫ్ట్ ఇటు ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనకేమన్నారు? 1 లెఫ్ట్ అంటే వెస్ట్ సైడ్ 1 లెఫ్ట్ ఏంటి? 1 లెఫ్ట్ ఇటు సైడ్. ఓకేనా? 1 లెఫ్ట్ ఏంటి? ఇటు సైడ్. ఈ డైరెక్షన్ ఏంటి అసలు? మనకి సౌత్ డైరెక్షన్. ఆన్సర్ ఏంటి? సౌత్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అర్థమవుతుంది కదా. చాలా ఈజీగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Ramu walks 12 meters towards west, then turns north and walks 15 meters. From there, he walks 20 meters towards east and finally walks 9 meters towards south and stops. How far and in which direction is he from his starting point? రాము పడమరం వైపు 12 మీటర్లు నడిచాడు. తర్వాత నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు 15 మీటర్లు అంట. అక్కడ నుండి తూర్పు వైపు 20 మీటర్లు నడిచి చివరిగా దక్షిణం వైపు 9 మీటర్లు నడిచి ఆగాడనమాట. ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు? చాలామంది చేస్తారు. ఎలా అంటే మీకు చూడండి, ఇక్కడ వెస్ట్ అన్నాడు. వెస్ట్ సైడ్ అంటే ఇటు. ఓకేనా? 12 మీటర్స్ అని. తర్వాత అతను నార్త్ వైపు అంటే పైకి తిరిగి 15 మీటర్స్ అని. తర్వాత ఏంటి? ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ తిరిగి 20 మీటర్స్ అని. ఈ డైరెక్షన్ చేసుకొని చేస్తారు. టైం అనేది ఇక్కడే పోతుంది. చాలామంది టైం అనేది వేస్ట్ చేస్తున్నారు.
ఇలాగ చేసి చివరికి కొంతమంది చివరి టైంలో ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని మీకు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఆన్సర్ పెట్టబోయి ఇంకొక ఆన్సర్ పెట్టి వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి మీరు అలాంటి తప్పులు చేయొద్దు. మీకు ఇక్కడ ఈజీ మెథడ్స్ అనేది నేర్పిస్తాను. ఆ మెథడ్స్ మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం. ఇచ్చినట్టు స్పీడ్గా రాసేసుకోండి. రాము పడమరం వైపు అంటే వెస్ట్ వైపు 12 మీటర్స్ అంటే 12 మీటర్స్ వెస్ట్ రాసుకున్నాను. తర్వాత కామా, తర్వాత ఉత్తరం వైపు 15 మీటర్స్ నడిచాడు అంటే 15 మీటర్స్ నార్త్. నెక్స్ట్ అతను తూర్పు వైపు 20 మీటర్లు 20 ఈస్ట్. అండ్ చివరిగా దక్షిణం వైపు సౌత్ 9 సౌత్, అంతే కదా. దక్షిణం వైపు 9 మీటర్లు నడిచాడు. ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కనుక్కోవాలంటే మీకు ఇక్కడ ఒక కండిషన్ చెప్తాను చూడండి. మనకి డైరెక్షన్స్ ఎలా తీసుకుంటాం, ఇది నార్త్ అయితే ఇది సౌత్, ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్. ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి వెస్ట్, నార్త్కి ఆపోజిట్ ఏంటి సౌత్. నార్త్కి ఆపోజిట్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కొట్టుకుపోతాయి. అంటే ఆ రెండింటిని మైనస్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండిట్లు వెస్ట్ ఈస్ట్ ఇవి రెండింటిని మైనస్ చేస్తే పెద్ద వాల్యూ ఏ డైరెక్షన్ వైపు ఉంటుందో ఆ డైరెక్షన్ వస్తుంది. ఇది కూడా అంతే, నార్త్ సౌత్, నార్త్ మైనస్ సౌత్ చేస్తే పెద్ద డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్తో ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి 12 వెస్ట్ అన్నారు. ఇక్కడ చూడండి 12 వెస్ట్ అన్నాడు. ఓకేనా? వెస్ట్కి ఆపోజిట్ ఏంటి ఈస్ట్. ఈస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 20 ఈస్ట్. 12 వెస్ట్ 20 ఈస్ట్. 20 మైనస్ 12 అంటే 8. పెద్ద డైరెక్షన్ ఎక్కడ ఉంది 20 దగ్గర. 20 అనేది 12 కంటే ఎక్కువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ని తీసుకోవాలి. 20 మైనస్ 12 ఎంత 8. 8 ఈస్ట్ ఒకటి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనకి 15 నార్త్. తర్వాత నార్త్కి ఆపోజిట్ ఏంటి సౌత్. సౌత్ 9 ఇచ్చారు అంటే 15 మైనస్ 9 ఎంత 6. డైరెక్షన్ ఏది తీసుకోవాలి, నార్త్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే పెద్ద వాల్యూ ఉంది కాబట్టి నార్త్. ఓకేనా? 8 ఈస్ట్ 6 నార్త్ అంటే మనకి ఇక్కడ డైరెక్షన్ వచ్చేసింది ఏంటంటే నార్త్ ఈస్ట్. చూడండి ఎన్ని ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్. సో ఒక్కటి మాత్రమే ఉంది చూడండి నార్త్ ఈస్ట్. సింపుల్గా ఇది ఆన్సర్ చేసి వెళ్ళొచ్చు. ఇట్లాంటి ఒక్కటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ 2 ఉంటే మీటర్స్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? ఇక మీటర్స్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను చూడండి. మనకి నార్త్ ఈస్ట్ అనేది ఒక డైరెక్షన్ అయితే తెలిసిపోయింది. మీరు నార్మల్గా చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. మీకు కండిషన్ చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే ఈ క్వశ్చన్ చూడండి. మీకు నేను మామూలుగా అయితే అంటే మీరు ఈ కండిషన్ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ని చాలా సెకండ్స్లో ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు డైరెక్షన్ వచ్చేసింది, సింగిల్ స్టెప్ మనకి ఇక్కడ ఒక్కటే ఉంది, ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అలాగే మీటర్స్ ఎలా కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి 8 6 పైథాగరస్ థీరం వాడాలి. ఓకేనా? ఇచ్చినటువంటి 8కి 6కి పైథాగరస్ థీరం ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో పైథాగరస్ థీరం ఏంటి 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంతే. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. 64 ప్లస్ 36 అంటే 100. వీటి మొత్తానికి రూట్ ఉంది కదా, రూట్ 100 అంటే ఎంత 10. సో 10 మీటర్స్ నార్త్ ఈస్ట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇలా చేస్తేనే మీరు చాలా తక్కువ టైంలో చేస్తారు. చాలామంది ఇలాగే చేస్తారు. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయో కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారు. యాంగిల్ క్వశ్చన్స్ జనరల్గా మనం ఎలా చేస్తాం, ఇలా డైరెక్షన్ తీసుకొని ఇలా క్లాక్ వైజు, తర్వాత క్లాక్ వైజు, ఒకేసారి యాంటీ క్లాక్ వైజు, అప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఇలా కనుక్కుంటాం. దీన్ని కూడా అలా చేయాల్సిన పని లేదు. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఈ యొక్క డైరెక్షన్సే కాదు చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఇక చూడండి, ఒక వ్యక్తి ఉత్తరం వైపు ముఖం చేసి ఉన్నాడు. మొదటి అతను గడియారం ముళ్ళు తిరిగే దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. నేనేంటంటే ఇట్లా రాసుకొని నార్త్ వైపు కదా, నార్త్ వైపు నుంచి ముఖం చేసి ఉన్నాడు. మొదట అతను గడియారం ముళ్ళు తిరిగే దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీలు తిరిగారంటే నార్త్ నుంచి 45 డిగ్రీలు ఎక్కడికి, ఇలా నేను రాయను ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. రాయకుండా డైరెక్ట్గా వాల్యూస్ తీసుకొని చేసేస్తాను. చూడండి, 45 డిగ్రీలు క్లాక్ వైజ్ అంటే 45 ప్లస్, క్లాక్ వైజ్ అంటే ప్లస్, యాంటీ క్లాక్ వైజ్ అంటే మైనస్. తర్వాత గడియారానికి వ్యతిరేక దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీలు తిరిగాడంట. యాంటీ క్లాక్ వైజ్ అంటే -90. ఓకేనా? నెక్స్ట్ చివరిగా మళ్ళీ ఆ గడియారం ముళ్ళు తిరిగే దిశలో అంటే క్లాక్ వైజ్లో 135 డిగ్రీలు తిరిగాడు అంటే +135.
ఓకేనా. ఇప్పుడు అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు, ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ +135, ఇక్కడ +45. ఈ 45 135 కలపండి. 45 135 ఎంత 180. ఇది మొత్తం ప్లస్, రిమైనింగ్ మైనస్ ఎంత ఉంది 90 ఉంది. ఈ 180లోంచి 90 తీసేయండి, మిగిలేదేంటి 90. +90యా -90యా? +90, ఎందుకంటే ఇక్కడ +180 -90 అంటే +90 మిగులుతుంది. అంటే క్లాక్ వైజ్లో +90 అంటే 90 డిగ్రీస్ తిరగాలి. ఎక్కడి నుంచి స్టార్టింగ్ మనకి ఏమన్నారు, డైరెక్షన్ ఇచ్చారు, నార్త్ వైపు ముఖం చేసి ఉన్నాడు అని. ఓకేనా. +90 డిగ్రీస్ తిరగాలి అంటే ఇలా తీసుకుంటే ఇక్కడ నార్త్ వైపు, నార్త్ నుంచి 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి ఇది మొత్తం ఎంత 90 డిగ్రీస్. కాబట్టి నార్త్ నుంచి 90 డిగ్రీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షను. సో ఇక్కడికి వస్తాడు. అంటే ఇప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు, ఏ దిశ వైపు చూస్తున్నాడు అంటే ఈస్ట్ వైపు. ఓకేనా, ఈస్ట్ వైపు. మీరు నార్మల్గా రాసుకోవడం కంటే ఇలా చేయడం చాలా ఈజీ. ఈస్ట్ సైడ్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు, వీటిని కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా. వీటికి జనరల్గా మీరు ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఆలోచించి ఆన్సర్ అనేది చేయాలి. ఒకరోజు ఉదయం సూర్యోదయం తర్వాత సురేష్ ఒక స్తంభం వైపు ముఖం చేసి నిలబడ్డాడంట. స్తంభం వైపు ముఖం చేసి నిలబడ్డాడు, ఒక పోల్ వైపు. ఆ స్తంభం యొక్క నీడ ఖచ్చితంగా సురేష్కు కుడివైపున పడిందనమాట. స్తంభం యొక్క నీడ సురేష్కి కుడివైపున పడింది. అయితే సురేష్ ఏ దిశ వైపు ముఖం చేసి ఉన్నాడు, జనరల్గా ఆలోచించి ఆన్సర్ చేయాలి వీటిని. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఆలోచించండి, చాలా ఈజీగా చూసి ఆన్సర్ చేయొచ్చు. ఉదయం పూట సూర్యుడు తూర్పున ఉదయించడం జరుగుతుంది, అంతే కదా. ఒకరోజు ఉదయం సూర్యోదయం అసలు ఎటు వస్తుంది, తూర్పు సైడ్, ఈస్ట్ సైడ్. ఓకేనా. ఉదయం పూట సూర్యుడు తూర్పు వైపు ఉంటాడు కాబట్టి నీడ ఎప్పుడూ కూడా దాని ఆపోజిట్ అయినటువంటి వెస్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా. ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్, నీడ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇది మీకు తెలియాలి. ఇప్పుడు ఏమన్నారు, ఇచ్చినట్టు రాసుకుందాం. వెస్ట్ సైడ్ ఉంటుంది. ఏంటి, నీడ అనేది ఎటు సైడు, వెస్ట్ సైడ్ ఉంటుంది. అయితే మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి అంటే క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం చూస్తే ఆ నీడ సురేష్కి ఎటువైపు ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఎటు సైడు, రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి ఉన్నారు, ఇతనికి రైట్ సైడ్ అంటే వెస్ట్ సైడే కదా. వెస్ట్ సైడ్ నీడ పడుతుందంటే సురేష్కి రైట్ సైడ్ ఉందంటే సురేష్కి రైట్ సైడు వెస్ట్ ఉందంట. సురేష్కి రైట్ సైడ్ వెస్ట్ రావాలంటే సురేష్ ఎటువైపు చూడాలి, ఖచ్చితంగా సౌత్ వైపు చూడాలి. ఒకసారి మీరు కూడా మిమ్మల్ని ఊహించుకోండి. ఇక్కడ మీరు సౌత్ వైపు చూస్తున్నారు, అప్పుడు మీకు రైట్ వెస్ట్ అవుతుంది, లెఫ్ట్ ఈస్ట్ అవుతుంది. ఓకేనా. సౌత్ వైపు చూస్తున్నాడు, అయితే సౌత్ వైపు చూస్తున్నాడు. ఓకే, అయిపోయింది కదా. ఇంకా ఆన్సర్ సౌత్ వైపే కదా. అంటే అతను ఏ వైపు చూస్తున్నాడు అనేది అడిగాడు కాబట్టి ఆప్షన్ బి సౌత్ వైపు. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. మనకి సూర్యోదయం వచ్చినప్పుడు మన మీద సూర్యకిరణాలు పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన మీదే కావచ్చు, లేకుంటే ఒక స్తంభం మీదే కావచ్చు. ఓకేనా. పడినప్పుడు ఖచ్చితంగా దాని డైరెక్షన్ అనేది, ఆ నీడ డైరెక్షన్ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, ఆపోజిట్లో ఉంటుంది. ఇది మీకు తెలియాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా అనిపించాయి కంపల్సరీగా రాయండి. ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్ మొత్తం మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. మనకి జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. ఇంకా జాయిన్ అవ్వనట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ యొక్క డైరెక్షన్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో మీరు ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి, ఆ క్వశ్చన్స్ కూడా అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేది చేస్తారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో రాయాలి. అదేవిధంగా జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి మనకి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. మీకు టెలిగ్రామ్లో అదేవిధంగా ఈ యొక్క వాట్సాప్ సంబంధించినటువంటి జాబ్ బాక్స్ 360 ఈ 2 ఛానల్స్లో మీకు క్విజెస్ అనేది అప్లోడ్ చేస్తాను. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.